హాయ్ హలో వెల్కమ్ టు లవ్లీ ట్రెండ్స్. నేను మీ కళ్యాణ్. ఈరోజు మరో కొత్త టెక్ అప్డేట్స్ అయితే మేము ముందుకైతే వచ్చేసాను. ముందుగా అయితే యాపిల్ 15 సిరీస్ అయితే ఈరోజు అయితే మొత్తానికి లాంచ్ అయిపోతుంది అనమాట. సంవత్సరానికి ఒకసారి అయితే లాంచ్ ఈవెంట్ అయితే చేస్తారనమాట. వీళ్ళైతే ఈరోజు నైట్ 10:30కి మన ఇండియన్ టైం ప్రకారం అయితే 10:30కి అయితే లాంచ్ చేస్తున్నారు. అయితే ఈరోజు ఇంకా అప్డేట్స్ ఏం రాలేదు. ఇప్పుడు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే నార్మల్గా అయితే 4 మొబైల్స్ వస్తాయని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. రూమర్స్ అయితే వస్తున్నాయి. 15 అల్ట్రా కూడా వస్తది. ప్రో మ్యాక్స్ అలాగే అల్ట్రా కూడా వస్తదని చెప్తున్నారు. కానీ ఇప్పుడొచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే 15 అల్ట్రా ఉండదని చెప్తున్నారనమాట. ఓన్లీ ప్రో మ్యాక్స్‌లోనే ఉంటదని చెప్తున్నారు. 3 మొబైల్స్ మాత్రం రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. అలాగే దాంట్లోనే ముందొచ్చిన రూమర్స్ ప్రకారం బదులుగా టెలిఫోటో లెన్స్ బదులుగా టెలిస్కోపిక్ లెన్స్ పెడుతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. సేమ్ అదే ఉంటాయంట. అలాగే ఏం చెప్తున్నారంటే టైటానియం ఫ్రేమ్స్ కూడా ఉంటాయి, తీసుకొని వస్తారు అని చెప్తున్నారు. వస్తాయేమో ఇంక తెలియదు. మనకి ఏదికైతే కన్ఫర్మ్‌గా కాదనమాట. ఇంకా నెక్స్ట్ ఈవెంట్ జరిగిన తర్వాత ఈరోజు ఇంకొక కొన్ని గంటలు మాత్రమే ఉంది. ఆ గంటల తర్వాత అయితే మనకి ఏవేమి ఉన్నా కానీ రూమర్స్ అన్నిటిని కానీ తెరచేపేసి వాళ్ళు ఏం చేస్తారు, ఏం రిలీజ్ చేస్తారని చెప్పేసి తెలుస్తుందంట. అలాగే మొబైల్స్తో పాటుగా 15 ప్రో మ్యాక్స్ వాచ్ 9 సిరీస్ కూడా తీసుకొస్తారని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. 9 సిరీస్తో పాటుగా ఐపాడ్ పార్ట్స్ కూడా తీసుకొస్తారు. ఐఫోన్ ఉంది కదా, యాపిల్ పార్ట్స్ కూడా తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు. యాపిల్ పార్ట్స్ అనేది డౌట్ అని చెప్పి ఇంకోటి చెప్తున్నారు. ఏం చెప్పినా చెప్పకపోయినా కానీ ఇంకొన్ని గంటలు కానీ ఉంటే ఈ మొబైల్స్ ఎట్లా పక్కాగా రిలీజ్ చేస్తారు. ఈ వాచ్ 9 సిరీస్ కూడా రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. పార్ట్స్ డౌట్ అని చెప్తున్నారు. చూద్దాం ఏం చేస్తారో ఏంటి అని చెప్పేసి కొన్ని గంటలు అయితే వెయిట్ చేయాలన్నమాట. ఇన్ని రోజులైతే రోజులు అనుకుంటున్నాం కానీ ఇప్పుడైతే కొన్ని గంటలకు వచ్చేసింది కాబట్టి వెయిట్ చేద్దాం. ఇన్ని రోజులు చేశాం కాబట్టి చూస్తే తెలిసిపోతుంది ఏమేమి రిలీజ్ చేస్తున్నారు ఏంటి అని. ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే గూగుల్ పిక్సెల్ మొబైల్స్ వచ్చేసి అక్టోబర్ 4న మొబైల్ ఈవెంట్ అయితే పిక్సెల్ మొబైల్స్ అయితే రిలీజ్ చేస్తారంట అక్టోబర్ 4th నుంచి. అలాగే నెక్స్ట్ డే నుంచి కూడా మన ఇండియాలో మన పిక్సెల్ మొబైల్స్ తీసుకొస్తారని చెప్పి చెప్తున్నారు. కానీ సరిగ్గా తీసుకొస్తారు లేదు, ఇప్పుడైతే ఖచ్చితంగా తీసుకొని వస్తాం అని చెప్పి పిక్సెల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. అలాగే పిక్సెల్ నుంచి వాచ్ 2 కూడా తీసుకొస్తారు. అలాగే బడ్స్ తీసుకొస్తారు అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ కూడా మన ఇండియాలోకి వస్తాయి అని చెప్తున్నారు. ముందు రాలేదు, ఇప్పుడు వస్తాయని చెప్తున్నారు. చూద్దాం ఏంటి, ఎక్కడ వస్తాయా, ఇప్పుడు వస్తాయి, ఈ ఇయర్ వస్తాయా లేదంటే నెక్స్ట్ ఇయర్ వస్తాయా అనేది చూడాలి. ఇవన్నీ అక్టోబర్ 5th నుంచి అయితే వీళ్ళు ప్రీ ఆర్డర్స్ తీసుకుంటున్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ ప్రీ ఆర్డర్స్ తీసుకుంటే వస్తాయా ఏంటి అని చెప్పేసి వెయిట్ చేయాల్సిందే. అలాగే నెక్స్ట్ అప్డేట్ విషయానికి వచ్చేస్తే సామ్సంగ్ గెలాక్సీ S24 గురించి నిన్న వీడియోలో కూడా మాట్లాడుకున్నాం మనం. S24 మొబైల్ గురించి వస్తుంది అని చెప్పి. ఆ S24 మొబైల్తో పాటుగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే సామ్సంగ్ గెలాక్సీ నుంచి కూడా రింగ్ అయితే తీసుకొస్తున్నారంట. స్మార్ట్ రింగ్ అనేది తీసుకొస్తారంట. అలాగే రీసెంట్గా చాలా ఇప్పుడు రింగ్స్ ట్రెండ్ అయిపోతున్నాయి. రింగ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరి వాచెస్ ఇప్పుడు ఎంత ఫేమస్ అయినాయో ముందు, ఇప్పుడు రింగ్స్ కూడా అదే ఫేమస్ అయిపోతున్నాయి. సేమ్ అలాగే ముందు బోట్ రింగ్ కూడా అని చెప్పేసి కూడా వాళ్ళు టచ్ కూడా తీసుకొచ్చారనమాట. టచ్తో పాటుగా మన వాచ్ ఎలాంటి పనులు అయితే చేస్తుందో రింగ్ కూడా సేమ్ అలాగనే ఉంటుంది. మనకి హార్ట్ బీట్ అన్ని టెస్ట్ చేస్తుంది అనమాట. మన వాచ్ ఏం చేస్తే అదే మన స్పోర్ట్స్ వస్తుంది. స్పోర్ట్స్ మోడ్స్ తీసుకొస్తుంది. అలాగే మనకి బ్లడ్ ప్రెషర్ అవన్నీ కంట్రోల్ చేస్తుంది. మనం ఇంకేమైనా వేరే యాక్టివిటీస్ చేస్తుంటే అవన్నీ తీసుకొస్తాయి. మన హెల్త్కి సంబంధించిన అన్నీ కూడా తీసుకొస్తుంది. మేజర్ అయితే మన హెల్త్కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఇది ఇస్తుంటదంట. అదే వీళ్ళు బోట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే దాన్ని యాప్ కనెక్ట్ చేసి, ఈ మొబైల్ యాప్ ఉంటుంది కదా, వాచ్ ఎలా ఉంటుందో యాప్ కనెక్ట్ చేసి మనంతా మానిటర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దీంట్లో కూడా సామ్సంగ్ వాళ్ళు కూడా ఏమన్నా యాప్ ఏమైనా తీసుకొని వస్తారా ఏంటి, లేదంటే వాళ్ళలాగా కాకుండా లేదంటే సపరేట్గా ఆ టచ్ తీసుకొస్తారు, లేదంటే డిస్ప్లే ఏమన్నా పెట్టేస్తారా. దాంట్లో డిస్ప్లే పెట్టను కాదు, మరి ఎంత చిన్నది ఉంటుంది కదా రింగ్ అంటే, మళ్ళీ అందులో కనిపించేది అసలు రింగ్ కనిపించేది ఎంత ఉంటుంది, మళ్ళీ దాంట్లో డిస్ప్లే ఏమో తెలియదు. కానీ ఎలా తీసుకొస్తారు ఏంటి అని చెప్పేసి ఫ్యూచర్లో అయితే చూడాల్సి ఉంటుంది అనమాట. అలాగే సామ్సంగ్ నుంచి నెక్స్ట్ అప్డేట్ కూడా సామ్సంగ్ GalaxyA25 అని చెప్పేసి మొబైల్ అయితే తీసుకొస్తున్నారు. 5G మొబైల్ ఇదైతే. వీళ్ళు ప్రాసెసర్ విషయానికి వచ్చేసి వీళ్ళు సామ్సంగ్ ప్రాసెసరే ఉంటుంది కదా, సామ్సంగ్ ప్రాసెసరే Exynos 1280 ప్రాసెసర్తో వచ్చేస్తున్నారు వీళ్ళైతే. అలాగే 8GB ర్యామ్ అయితే ఉంటుంది అనమాట. 128GB స్టోరేజ్ సింగిల్ వేరియేషన్ అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళైతే సింగిల్ తీసుకొస్తారా వేరే డబుల్ వేరియేషన్ తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. అలాగే Android 14తో వచ్చేస్తుంది. ఇప్పుడంతా Android 14 తీసుకొచ్చేస్తున్నారు. ప్రతి మొబైల్లో కూడా 13 అనేది చాలా ఓల్డ్ ఫీచర్ అయిపోయింది కాబట్టి 14 Android 14లోనే వచ్చేస్తున్నారు. అలాగే డిస్ప్లే విషయానికి వచ్చేస్తే 6.44 ఇంచెస్ డిస్ప్లే వస్తుందన్నమాట. అలాగే 120 Hz రిఫ్రెష్ రేట్తో కూడా తీసుకొచ్చేస్తున్నారు అనమాట వీళ్ళైతే.
మెయిన్‌గా అలాగే కెమెరాస్ విషయానికొచ్చేస్తే త్రిబుల్ కెమెరా అయితే ఉంటదనమాట. బ్యాక్ సైడ్ అయితే కెమెరాస్ అయితే 50 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటది. ప్రైమరీ కెమెరాస్ 5 మెగా పిక్సెల్ ఇంకొక 2 మెగా పిక్సెల్ అయితే ఉంటది. ఫ్రంట్ కెమెరా విషయానికొచ్చేస్తే 8 మెగా పిక్సెల్ ఉంటున్నారు. అసలు ఈ కెమెరాస్ అంతా ఎందుకు పెడుతున్నారో వీళ్ళైతే అర్థం కావట్లేదు. ఫ్రంట్‌లోనే 50 మెగా పిక్సెల్ అయిపోయినాయి. చాలా మొబైల్స్ అయితే వీళ్ళైతే బ్యాక్‌లో ఇప్పుడు 50 పెడుతున్నారు. అసలు ఈ మొబైల్స్ తీసుకొనొస్తే కూడా ఎవరు కొనుక్కుంటారో ఏంటో నాకైతే తెలియట్లేదు గానీ అందరూ కొత్త 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 మొబైల్స్ కొత్త వేరియేషన్ ఏదొచ్చినా గానీ కొత్త అప్‌డేట్స్ వస్తే దాని పైకి చూపిస్తున్నారు. జనాలందరూ మొగ్గు చూపిస్తుంటే వీళ్ళింకా బ్యాక్ సైడే 50 మెగా పిక్సెల్ పెడుతున్నారు. ఏంటో ఈ మొబైల్స్ ఎవరు కొంటారు? ఏంటో తెలీదు గానీ, సరే వీళ్ళిష్టం అవన్నీ గానీ, ఇంగా బ్యాటరీ విషయానికొచ్చేస్తే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వచ్చేస్తుంది. దీని ప్రైస్ విషయాన్ని కూడా ఏం చెప్పలేదన్నమాట. అన్నీ ఫ్యూచర్‌లో వస్తాయన్నమాట. ఇంక రాబోయే 3 మంత్స్‌లో ఇప్పుడు ఫెస్టివల్స్ అయితే ఎలా వస్తాయో వరుసగా అలాగే మొబైల్స్ కూడా వరుసగా వచ్చేస్తున్నాయి. ఈరోజు స్టార్టింగు యాపిల్ 15 సిరీస్‌తో అది స్టార్ట్ అయితే అవుతుందనమాట. రాబోయే రోజుల్లో మొబైల్స్ పండగే పండగనమాట. మొబైల్ లవర్స్ ఉంటారు కదా! మనలాంటోళ్ళు ఎవరికైనా ఉంటే మంచి ఫోన్స్ అయితే వస్తున్నాయి. మంచి ఫోన్స్ వస్తున్నాయి. అలాగే వేరే వేరే ఫోన్స్ కూడా వస్తున్నాయి గానీ మంచి ఫోన్స్ ఏముంటే అవైతే మన ఛానెల్‌లో అయితే రికమెండ్ చేస్తాం. కొనేవాళ్ళైతే కొనుక్కోండి. అలాగే Xiomi 13T సిరీస్ కూడా లాంచ్ అవుతుందనమాట. ఇది ఎప్పుడంటే సెప్టెంబర్ 26న అయితే ఈ ఈ ఈ మంత్ 26న అంటే ఇంకొక 10 డేస్ ఉంటదనమాట. 10-12 డేస్ అయితే 10-20 డేస్ మధ్యలో అయితే 26న అయితే లాంచ్ చేస్తున్నారంట ఈళ్ళైతే. అలాగే 13 సిరీస్‌లో 13 ఈ 2 మొబైల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారని చెప్పి వీళ్ళైతే లాంచ్ చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. 13T అలాగే 13T ప్రో ఈ 2 మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారంట వీళ్ళైతే. ఎప్పుడు చెప్పాం కదా! సెప్టెంబర్ 26న వీళ్ళు డిస్‌ప్లే విషయానికొచ్చేస్తే 6.67 ఇంచెస్ డిస్‌ప్లే ఉంటది. అలాగే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటది. వీళ్ళు ప్రాసెసర్ విషయానికొచ్చేస్తే మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట. అలాగే ర్యామ్ విషయానికొచ్చేస్తే 8 జీబీ ర్యామ్ ఉంటది. అలాగే 128 జీబీ స్టోరేజ్ కూడా ఉంటది. ఆండ్రాయిడ్ 14తో వచ్చేస్తున్నారు. ఇందాక చెప్పాం కదా! ప్రతి ఒక్కరు ఆండ్రాయిడ్ 14 తీసుకొచ్చేస్తున్నారనమాట. 13 అనేది మరుగున పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 13 అంతకుముందు 13 వచ్చినప్పుడు కూడా అమ్మ 13 అనుకున్నా. ఇప్పుడు 14 అంటే ఇప్పుడు అమ్మ 14 అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంక 15 కూడా వస్తూనే ఉంటది. అలాగే బ్యాటరీ విషయానికొచ్చేస్తే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ. కెమెరా విషయానికొచ్చేస్తే 15 మెగా పిక్సెల్ ఉంటది. మెయిన్ కెమెరా అయితే. అలాగే 8 మెగా పిక్సెల్ అయితే ప్రైమరీ కెమెరాస్. ఇంక అలాగే 2 మెగా పిక్సెల్ ప్రైమరీ డెప్త్, వైడ్ ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇంక 20 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటది. సెల్ఫీ కెమెరా. అలాగే వీళ్ళు IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ దీంట్లో కూడా తీసుకొచ్చేస్తున్నారు. ఇది ఒక మంచి ఇదనే చెప్పుకోవచ్చు. ఇదైతే చెప్పుకోవాల్సిన అంశంలో ఇదొకటి ఉంటే ఉంటదనమాట. ఇంక నెక్స్ట్ అప్డేట్ విషయానికొచ్చేస్తే ఫైర్ బోల్ట్ నుంచి అయితే ఫైర్ పాడ్స్ ఆరా అని చెప్పేసి ఒక బ్లూటూత్ TWS అయితే తీసుకొచ్చేస్తున్నారనమాట. వీళ్ళైతే పర్వాలేదు బానే ఉంది ఇదైతే. దీన్ని స్పెసిఫికేషన్స్ అన్నీ చూసిన తర్వాత ఇప్పుడు మీరు కూడా పర్వాలేదు బానే ఉంది అని అనుకుంటారు. వీళ్ళేం చెప్తున్నారంటే 10 డ్రైవర్స్‌తో వస్తుందంట. అలాగే వాయిస్ అసిస్టెంట్ ఉంటదంట. వాయిస్ అసిస్టెంట్‌తోనే మనకేం కావాలని చెప్పేసి వీళ్ళు చెప్తే అది ఆటోమేటిక్‌గా అయితే తీసుకుంటది. సాంగ్స్ కావాలా, ఏం కావాలా అని చెప్పేసి. అలాగే వాటర్ రెసిస్టెన్స్ IPX4తో అయితే వచ్చేస్తుందనమాట. అలాగే బ్లూటూత్ వర్షన్ వచ్చేసి 5.3 బ్లూటూత్ వర్షన్ వచ్చేస్తుంది. అలాగే 10 మినిట్స్ ఛార్జ్ చేసినామంటే అప్ టు 100 మినిట్స్ వరకు అంటే 1½ అవర్ వరకు అయితే ఛార్జింగ్ ప్లే టైమ్ అయితే ఉంటదంట. వీళ్ళు క్వాడ్ మైక్ ENCతో తీసుకొస్తున్నారు. ఎన్విరాన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్‌తో అయితే తీసుకొచ్చేస్తున్నారు. అలాగే దాంతో పాటుగా 40 MS అల్ట్రా లో లేటెన్సీతో కూడా తీసుకొచ్చేస్తున్నారనమాట. మనకైతే క్వాలిటీ అయితే అదిరిపోతది. మనకైతే సౌండ్ అయితే ఏముండదు. అలాగే వీళ్ళు ఇప్పుడు 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 100 మినిట్స్ వస్తదని చెప్పారు కదా! అలాగే మన ఫుల్ ఛార్జింగ్ ఒకసారి ఫుల్‌గా ఛార్జ్ చేసామంటే 40 అవర్స్ వరకు ప్లే టైమ్ వస్తది. అని చెప్తున్నారు మరి వీళ్ళు. 40 అవర్స్ వస్తదా? ఏం చెప్పలేం. అటు ఇటు అవ్వచ్చు. ఇంగా టచ్ కంట్రోల్ ఎలాగో ఉంటది. ఇప్పుడొచ్చే TWS అన్నిట్లో కూడా టచ్ కంట్రోల్ ఉందనమాట. మనం దాంట్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. మనం సాంగ్స్ ప్లే చేస్తున్నాం, మనకేమన్నా వీడియోస్ ఏమైనా వింటున్నా గానీ దాన్ని టచ్ చేస్తే వెళ్ళిపోతది. ఇన్ని ప్రైజెస్ అన్నీ బానే ఉన్నాయి. ఇదైతే ప్రైస్ విషయానికొచ్చేస్తే బేస్ నార్మల్‌గా అయితే వీళ్ళు 3400 ఎంతో ఆ రేంజ్‌లో పెట్టేసారనమాట. అది జరగదు కాబట్టి ఇంగ ఆఫర్ ఇప్పుడు సేల్‌కి తీసుకొచ్చేది మాత్రానికి 999 అంటే రూ. 999 అయితే వీళ్ళు తీసుకొచ్చేస్తున్నారనమాట. ఒకసారి మంచిగా ఇదైతే బానే ఉంది. మంచి ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది కాబట్టి ప్రైస్ కూడా మినిమమ్‌గానే పెట్టారు కాబట్టి బానే ఉంది. ఒకసారి అయితే చూసేవాళ్ళైతే చూసేయండి. ఇదైతే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే అవైలబుల్‌లో అయితే ఉందనమాట. ఒకసారి అయితే లుక్ అయితే ఏసేయండి. దట్స్ ఆల్ ఫర్ వీడియో. ఈ అప్డేట్స్‌లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంక ఈరోజు ఎలాగో
యాపిల్ 15 సిరీస్ రిలీజ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ రేపు చెప్పేస్తాం మీకైతే ఎలా ఉంటది. దాన్ని ఏంటి బాగోగులు ఏంటి అని చెప్పేసి ఏ మొబైల్స్ టీడబ్ల్యూఎస్ బడ్స్ పార్ట్స్ కూడా రిలీజ్ చేస్తా అని చెప్పారు కదా! అది రిలీజ్ చేశారా? వాచ్ 9 సిరీస్ ఎలాగో రిలీజ్ చేస్తారు. ఏంటని చెప్పేసి రేపు వీడియోలో అయితే తెలుసుకుందాం. టాటా! బాయ్ బాయ్. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్.